హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం చూస్తున్నాం ద బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ Asus TUF గేమింగ్ F15. సో మనం అన్బాక్స్ చేసుకున్నట్టయితే లోపల బాక్స్లో మనకు ఒక స్టిక్కర్ అయితే అవైలబుల్గా ఉంది. సో మనం ఈ ల్యాప్టాప్ అనేది రిలయన్స్ స్టోర్ నుంచి పర్చేస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రిలయన్స్ స్టోర్లో మనకి ల్యాప్టాప్ 16GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తుంది. అదే వేరియబుల్ ఆన్లైన్ దాంట్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే జస్ట్ 8GB ర్యామ్ 61,000కి వస్తుంది. సో మనకు రిలయన్స్లో వచ్చేసి సేమ్ 63,000తో మనకు 16GB ర్యామ్ విత్ ఆల్ సేమ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సేమ్ స్పెసిఫికేషన్స్ మీకు ఆన్లైన్లో ఎలా ఉన్నాయి సేమ్ అలాగే ఉన్నాయి. సో ఆ స్పెసిఫికేషన్స్ ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్లో చూసుకుందాం. సో ఈ బాక్స్లో మనకు ఒక టఫ్ గేమింగ్ స్పెసిఫికేషన్స్ పేపర్ అయితే ఉంది. ప్లస్ ఇంకా మనకి చూసుకున్నట్టయితే Asus అని చెప్పేసి ఇంకో కాంప్లైంట్ కూడా ఉంటుంది. సో ఇది Asus నుంచి ఎవ్రీథింగ్ యూ నీడ్ ఈ పర్ఫెక్ట్ ప్రైవసీ ఎక్స్పీరియన్స్ అంటే మనకు వాళ్ళ బ్రాండింగ్ ఉంటుంది. సో ఈ టఫ్ గేమింగ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ పేపర్ వచ్చేసి మనకి దీంట్లో ల్యాప్టాప్ యూసేజ్ ఆల్ పెరిఫరల్ డివైసెస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ ప్లేస్ చేసుకుంటే మనకి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ల్యాప్టాప్ని మీరు ఒకసారి స్టోర్లో కూడా చూసుకోండి. మీ ఆఫ్లైన్ స్టోర్స్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా అవైలబుల్ రేట్కి అయితే మనకి బడ్జెట్లో అయితే ఉంది. ఈ టఫ్ గేమింగ్ ఈ ల్యాప్టాప్ రావడం చాలా బెనిఫిట్ మనకి. సో ఛార్జింగ్ పోర్టస్ వచ్చేసి అది. సో మనకు ఇది అడాప్టర్ ఉంది. ఇంకోటి అడాప్టర్ వచ్చేసి 150 watts మనకు అవైలబుల్ ఉంది. బ్యాటరీ వచ్చేసి 3 cell అయాన్స్ యూజ్ చేశారు. మనకు 90 watts వరకు బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకు 3 cell అయాన్స్ యూజ్ చేశారు బ్యాటరీలో. సో మనకు 150 watts AC అడాప్టర్ అయితే ఉంది. సో మనకి ఇది ప్లగ్ కేబుల్. సో ఈ కేబుల్ అనేది అడాప్టర్కి అటాచ్ చేసుకొని మనం కరెంట్ సప్లై అయితే తీసుకుంటాం. సో ఇది ఈ కేబుల్ లెంత్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఓకేగా ఉంది, మరి అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. సో మనకి ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి ఇది మనకు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి సాటా కేబుల్, మనకి ఇంకా స్క్రూస్ కూడా ఇచ్చేసారు వాళ్ళు హార్డ్ డిస్క్ని ప్లే చేసుకొని దాన్ని ఫిట్టింగ్ చేసుకోవడానికి, ఎందుకంటే లోపల ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా. సో ఇది మనకు ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇది ఈ లుక్ అయితే ఉంది. మీరు చూస్తున్నారేమో చాలా సూపర్ సాఫ్ట్ లుకింగ్ టఫ్ ల్యాప్టాప్గా అనిపిస్తుంది. లోగో అయితే సూపర్గా ఉంది. సో మనకి ఇక్కడ ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ టోటల్ అరౌండ్ మొత్తం సూపర్ లుకింగ్గా ఉంది. ఒకసారి మీరు చూడండి, ఓవర్ లుక్ చూసుకోండి ఒకసారి దీన్ని. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ లైట్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. మనకు లైటింగ్ కూడా చాలా బాగుంది. RGB కలర్ లైటింగ్ యూజ్ చేశారు లోపల. సో మనకు మిలియన్ ఆఫ్ టైప్ కీస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొత్తం దీన్ని ల్యాప్టాప్ లుక్ చూసుకుందాం, డిజైన్ చూసుకుందాం ఒకసారి మనమైతే. సో ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి మనకు లోపల ఫ్రంట్ టఫ్ గేమింగ్ అని చెప్పేసి ఇక్కడ లోగో అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనకు 4 డిఫరెంట్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏరోప్లేన్ మోడ్, ఒకటి డేటాబేస్, ఇంకోటి ఛార్జింగ్, ఇంకోటి పవర్ ఆన్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ స్క్రూస్ చూసుకోండి, స్క్రూ ఫిట్ చేసి ఉన్నాయి. సో మనకి ఇది ఏంటంటే టఫ్గా హెవీగా పనిచేయడానికి ఇక్కడ మీకు ప్రెస్ చేసిన ఇలాంటివి కూడా సడన్గా కూర్చున్న ల్యాప్టాప్ మీద కూడా దీనికి ఏం కాదు అన్నట్టు. సో ఎందుకంటే మెటల్ యూజ్ చేస్తారు దీని మీద. సో ఈ మెటల్ని ఫిట్ చేయడానికి ఒక అల్యూమినియం టైప్ ఆఫ్ వేరియబుల్ ఇంకా టైప్ ఆఫ్ స్క్రూస్ ఫిట్టింగ్ యూజ్ చేస్తారు. సో మనకు సైడ్ లుకింగ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకు ఒకటి USB 3.0 పోర్ట్ అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు డాటా లాక్ అని చెప్పేసి కింగ్స్టోన్ లాక్ అయితే ఒకటి ఇచ్చేసారు. సో బ్యాక్ సైడ్ చూసుకుందాం మనం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎయిర్ వెంట్, మనకు థర్మల్ కూలింగ్, ఇక్కడ ఎక్కడైతే హీట్ ప్రొడ్యూస్ అవుతుందో మదర్ బోర్డ్ నుంచి CPU నుంచి ఆ ఎయిర్ అంతా అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో లాస్ట్లో మనకి ఎయిర్ వెంట్ ఎలా ఉంది, సో దాన్ని ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, దాని సౌండ్ ఎలా వస్తుంది ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. లాస్ట్ వీడియోలో నేను పెడతాను, లాస్ట్ వరకు చూడండి వీడియోని. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, దీని లుక్ కూడా ఎలా ఉంది అంటే ఎయిర్ పోయేది, దాని డిజైన్ ఎలా ఇచ్చేసారు. సూపర్ కూల్ అంటే చాలా గుడ్ లుకింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు RJ45 ల్యాన్ పోర్ట్ ఉంది. ఇంకోటి HDMI కేబుల్ పెట్టుకోవచ్చు, ఇంకోటి USB పెట్టుకోవచ్చు, 2 USB 2.0వి. ఇంకోటి వచ్చేసి మనకి C టైప్ పెట్టుకోవచ్చు, అది కూడా 3.0 వర్షన్ది. సో చాలా సూపర్ ఫాస్ట్ ట్రాన్స్ఫరింగ్ చేసుకోవచ్చు మనం. ఇంకోటి వచ్చేసి మనకు ఆడియో జాక్ ఉంది. సో ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్ ల్యాప్టాప్ ఓవర్ వ్యూ. మనకి ఇంకా ఫ్రంట్ వ్యూ చూసుకుందాము. సో ఇది మనకు ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ల్యాప్టాప్. సో మనకి ఇక్కడ హ్యాంగింగ్ ఇచ్చేసాడు. హ్యాంగింగ్తో మనం ల్యాప్టాప్ని డిస్ప్లే ఓపెన్ చేసుకోవడానికి
చాలా చాలా కూల్ డిజైన్తో ఉంది. ఎందుకంటే టఫ్గా ప్రొవైడ్ చేస్తారు యాసెస్ F15 మోడల్లో. సో మనకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. మనకు డిస్ప్లే సైజ్ 15.6 ఇంచెస్ అండ్ మనకు రిజల్యూషన్ వచ్చేసి 1920x1080 పిక్సెల్స్ ఉన్నాయి. వీడియోస్ చాలా బాగా ప్లే అవుతుంటాయి, ఇంకా FPS కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్పెసిఫికేషన్స్ ఇవన్నీ సెల్ఫ్ క్లింగ్, వైఫై 6, sRGB, ఇంకా నికోంబ్ సౌండ్ మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో. సో ఇక్కడ మనం పవర్ ఆన్ చేసుకోగానే లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటాయి. సో మీకు లైట్స్ చూసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ ప్యాటర్న్లో, ఇంకా చాలా టైప్ ఆఫ్ వెరైటీ కలర్ స్టైల్స్లో వచ్చేస్తుంది. సో ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ది డిస్ప్లే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు WSAD అని చెప్పేసి గేమింగ్ కీవర్డ్స్ని మనకు స్పెషల్గా ఇచ్చేసారు, ఎందుకంటే హెవీగా యూజ్ చేసుకోవడానికి స్పెషల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పవర్ అనే లైట్స్ అని ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు FN ఫంక్షన్ యారో అప్ బటన్ యూజ్ చేసుకొని ఫంక్షన్ని అంటే లైట్స్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇండికేషన్ లైట్ చూసుకుంటారు. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు డిస్ప్లే. సో ఇది వచ్చేసి మనకు టోటల్ ఓవర్ వ్యూ ఆఫ్ కీబోర్డ్ కూడా చాలా బాగుంది, టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా. సో ఇక్కడ మనకు ఆన్ చేయగానే ఫస్ట్ టైం బూటింగ్ ఇలా అయిపోతుంది, మనకు వెల్కమ్ సింబల్ అయితే వస్తుంది. సో ఇలా ఆన్ చేసుకోగానే మీకు ఇక్కడ ఈ లోగో చూసుకోవచ్చు, టఫ్ గేమింగ్ అని చెప్పేసి యాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా బాగుంది. Windows 10 వర్షన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓమ్ అని చెప్పుకోవచ్చు, Windows 10 ఓమ్ అని. సో ఇంకా ఏంటంటే మనకు చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇంకా 2-3 డిజైన్ సాఫ్ట్వేర్స్ అయితే స్పెషల్గా ఇచ్చారు, ఇంకా చాలా యూజ్ అవుతూ ఉంటాయి అది. ఇది వచ్చేసి మీకు స్పెషల్గా చూపిస్తాను అప్లికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారని చెప్పేసి. సో ఇక్కడ మనం ఒకసారి అన్నీ చూసుకుందాము. సెట్టింగ్స్ అంటే మనకు ఏం ప్రొవైడ్ చేశారు, ఎంత ర్యామ్ ఉంది, ఒకసారి వర్షన్ ఏంటి, ఒకసారి అన్నీ చూసుకుందాం. ప్రాసెసర్ ఏం యూజ్ చేశారు దీంట్లో మీకు కూడా ఒకసారి తెలుస్తుంది చూడండి. మీకు ఇంకా చెప్పాలంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి గేమింగ్ ల్యాప్టాప్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు ఆఫీషియల్గా పర్పస్ కావాలి అంటే, కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ కోసం కావాలి అంటే దానికోసం నేను స్పెషల్గా వీడియో చేస్తాను, మీరు దానికోసం కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి Windows 10 యూజ్ చేసాం, i5 ప్రాసెసర్, ఇంటెల్ 11th జనరేషన్ది. సో Windows 10 ఓమ్ సింగిల్ లాంగ్వేజ్ అనేది. సో ఇక్కడ మనకు ఓవర్ వ్యూ ఆఫ్ ద సెట్టింగ్స్ అండ్ ఆల్ ద ప్రాపర్టీస్ చూసుకున్నారు కదా. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ యూజ్ చేసాం, 2.50 ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ అయితే ఉంది. ఇంకా మనకు మ్యాక్సిమం అప్ టు 4.50 GHz అని చెప్పేసి క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది. ఎందుకంటే క్లాక్ స్పీడ్ చాలా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అప్లికేషన్స్ రన్ అవ్వడం కానీ. ఇంకా NVIDIA కంట్రోల్ ప్యానల్ GTX 1650 యూజ్ చేశారు గ్రాఫిక్స్కి. సో ఇది ఏంటంటే GTX 1650 4GB ర్యామ్తో 4GB స్పేస్తో వచ్చేస్తుంది గ్రాఫిక్ ప్రాసెసర్ GPU, అండ్ చాలా హెవీగా యూజ్ చేసుకోవచ్చు. DTSX అని అప్లికేషన్ యూజ్ చేస్తారు, దీంట్లో మనకు బిల్ట్-ఇన్ ఎరే మైక్రోఫోన్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి మైక్రోఫోన్ సెట్టింగ్స్ కానీ, సౌండ్ సెట్టింగ్స్ కానీ మీ మాన్యువల్గా సెట్ చేసుకొని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్పీకర్స్ని కానీ, ఇంకా మీరు ఆడియో జాక్ ప్లే చేసుకొని ఇయర్ ఫోన్స్ కానీ ఏవైనా సరే మనకు ఇక్కడ మాన్యువల్ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని ఈక్వలైజర్ సెట్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా. సూపర్గా ఉంది DTS అప్లికేషన్లో. సో మనకు స్పీకర్స్ అనేవి చాలా బాగా క్వాలిటీ చేసుకోవచ్చు. మన కెమెరా వచ్చేసి 720p HD కెమెరా అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ అయితే అంత అంతగానం ఏం లేదు, మనం జస్ట్ నార్మల్గా అని చెప్పుకోవచ్చు. సో మనకి మౌస్ టచ్ ప్యాడ్ అని చూసుకున్నట్టయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, 2 బటన్స్ ఇచ్చేసారు. ప్లస్ అది మనకు చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, మీకు సౌండ్ కూడా వస్తుంది. కానీ మీకు ఇక్కడ యాసెస్ది ఆరోరోస్ సింక్ అని చెప్పేసి మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ ద్వారా మనకు CPU సెట్టింగ్, బ్యాటరీ పవర్ సేవింగ్, ఇంకా కీబోర్డ్ లైట్ సెట్టింగ్స్ అన్ని డిఫరెంట్ స్టైల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం CPU హీట్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మనకు నార్మల్ మోడ్లో, పవర్ సేవింగ్ మోడ్లో, ఇంకా అల్ట్రా బీస్ట్ మోడ్లో, గేమింగ్ మోడ్లో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయి. సో మనకు పవర్ బూస్ట్ గేమింగ్ మోడ్లోకి వెళ్ళి పవర్ బూస్ట్ యూజ్ చేయాలనుకుంటే మనం
ఛార్జర్ని కనెక్ట్ చేసేసుకుంటే చాలు సరిపోతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైటింగ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో మనకి ఇది అరోరా సింక్ అప్లికేషన్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనకు కీబోర్డ్ని అయితే సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే మీరు ఏం చెప్పుకోండి, పేర్ చేసుకోవాలని ఉంటుంది. సో మీరు ఇక్కడ జస్ట్ ట్యాప్ చేసుకోగానే మీకు పేర్ అయిపోతుంది. సో మనకు డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. 4 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. స్టాటిక్ కలర్ అంటే మీరు ఏదన్నా ఒక కలర్ని చూస్ చేసుకొని ఆ కలర్ని స్పెసిఫిక్గా ఎవ్రీ టైం మొత్తం ఆల్ టైమ్ అదే కలర్ ఉండేటట్టు మీరు సెట్ చేసుకోవచ్చు కీబోర్డ్ పైన. నేను ఇక్కడ గ్రీన్ కలర్ సెట్ చేశాను చూడండి. ఆ గ్రీన్ కలర్ మొత్తం అలానే ఉంటుంది నేను ల్యాప్టాప్ మొత్తం షట్ డౌన్ చేసే వరకు. సో మిగతా డిఫరెంట్ కలర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనం చూసుకుందాం. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి బ్రీతింగ్. సో బ్రీతింగ్ ఈ ఎఫెక్ట్ ఏంటంటే మనకి లైట్స్ అనేవి అంటే జస్ట్ ఇట్లా ఒక 2-3 సెకండ్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. సో అంటే బ్రీత్ తీసుకుంటుంటాయి. సో స్ట్రోబింగ్ ఏంటంటే ఒక లైట్ ఇంకో లైట్ ఇట్లా లైట్ అనేది ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీజే లెక్క ఫీలింగ్ వస్తుంది. సో కలర్ సైకిల్ ఏంటంటే మనం డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. మీకు 3-4-5 కలర్స్ అట్లా సెట్ చేసుకోవచ్చు. మనకి లైటింగ్స్ అయితే నార్మల్గా రిపీట్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ మీరు సౌండ్ స్పీకర్స్, ఇంటర్నల్ స్పీకర్స్ ల్యాప్టాప్ చూపిస్తాను కదా. సో ఇది అనికోమ్ డిజైన్లో ఇచ్చేసారు స్పీకర్స్ అనేవి. ఈ స్పీకర్స్ కూడా చాలా బాగున్నాయి, సూపర్ సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. Asus F15 మోడల్లో గేమింగ్ అని ఈ ల్యాప్టాప్ని గేమింగ్ ల్యాప్టాప్లో కన్సిడర్ చేయకుండా మీరు వీడియో ఎడిటింగ్స్ కానీ రెండరింగ్కి కానీ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాం కాబట్టి Asus టఫ్ గేమింగ్ F15 మోడల్ ల్యాప్టాప్కి మనకు బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. సో ఆన్లైన్లో అయితే వస్తుందో లేదో నాకు తెలీదు. సో ఆఫ్లైన్ స్టోర్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది Asus F15 మోడల్కి బ్యాగ్. సో ఇదే ల్యాప్టాప్ ఉందా మన గేమింగ్లో, ఇంకా వేరేటి ల్యాప్టాప్స్ ఉన్నాయి, వేరియస్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. మీకు అవి తెలాలంటే నాకు ఆ ల్యాప్టాప్ని తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ల్యాప్టాప్ని స్పెసిఫికేషన్ ఏదైనా స్పెసిఫిక్ ల్యాప్టాప్ మీకు ఇది కొనాలా లేదా, నాకు ఈ టైప్ ఆఫ్ యూసేజ్ ఉంది, ఏ కొనాలి, బడ్జెట్లో ఏది ఉందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. సో మీకు తప్పనిసరిగా మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. Thank you.